ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మా స్తుతులకు పాత్రుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములయ్యా. మా ఆలోచన అంతటినీ సఫలపరచుచున్న దేవా, మీకు స్తోత్రములయ్యా. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదనని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా నీ శ్రేష్టమైన రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని కాపాడి క్షేమమునిచ్చి ఎనలేని నీ ప్రేమతో విడువక మా జీవితాలను కాపాడినందుకు మీకెన్నో కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ లోకంలో మేము ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నా, ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నా నీవు మా పక్షాన ఉంటే మాకు చాలయ్యా. మా కష్టాలన్నీ మీ పాదాల చెంత పెట్టుచున్నామయ్యా. మా బాధ్యతను తీసుకుని మాకు విజయాన్ని అనుగ్రహించు దేవా. అయ్యా, పాఠశాలలు ప్రారంభమయ్యాయి గనుక తిరిగి స్కూల్కి వెళ్ళే పిల్లలకు, క్రొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలకు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభా. స్కూల్ ఫీజు కట్టుకోలేని తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయం చేయండి తండ్రి. పేద పిల్లలకు మంచి పాఠశాలలో అడ్మిషన్లు దొరికేలా సహాయం చేయండి ప్రభువా. హాస్టల్లో జాయిన్ అయ్యే పిల్లలకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. మొదటిసారి స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలు ఇబ్బందులు పడకుండా, తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టకుండా సహాయం చేయండి దేవా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు వారికి అనుగ్రహించి చదువులో ఉన్నత స్థానంలో పిల్లలను నిలవబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రతి ఒక్కరిని చూడుము తండ్రి. సమాధానము లేని స్థితిలో, ఆరోగ్యం లేని స్థితిలో, తృప్తి లేని స్థితిలో, నిరుత్సాహంతో కృంగిపోతున్న వారిని ఒక్కసారి దర్శించు ప్రభువా. నీవు ఎంత ప్రేమిస్తున్నావో, నీవు అటువంటి స్థితి నుండి విడిపించడానికి నీవు ఎంతగా సిలువలో నీ రక్తమును కార్చినంతగా ప్రేమను చూపించావో గ్రహించినట్లుగా వారు మనోనేత్రములను తెరవము తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రేమ సమాధానములు ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత దయచేయండి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. నీ బిడ్డలు వ్యాపారాలలో, ఉద్యోగాలలో చేయు ప్రతి పనులలోనూ నీ కృపాహస్తంతో వారిని కనికరించండి అయ్యా. ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి ప్రార్థనలకు జవాబు దయచేసి వారిని ఆశీర్వదించి వారి సరిహద్దులు విశాలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, ఆశీర్వాదము, కృపయు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.